అమెరికాకి చెందినటువంటి ఒక జర్నలిస్ట్ని ఇరాక్లో కిడ్నాప్ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఇరాన్కి చెందినటువంటి ఒక వ్యక్తి, అంటే ఆ వ్యక్తికి హెజబొల్లాకి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఆ వ్యక్తి ఇందులో కీలక పాత్రధారిగా ఉన్నాడు అన్న విషయాన్ని అయితే ఇప్పుడు గుర్తించారు. దీనికి సంబంధించి ఇరాక్లోని అంతర్గత మంత్రిత్వ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది, ఆ జర్నలిస్టు కిడ్నాప్ అయినట్టుగా. అలాగే పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని కూడా చెప్తోంది. ఆమె పేరేమొచ్చేసి మహిళా జర్నలిస్టు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్. ఇరాక్ దుండగులు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. బాగ్దాద్లోని ఒక హోటల్ బయట కిటెల్సన్ను అపహరించారని ఇరాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ అయితే ఒక ప్రకటన అయితే తెలిపింది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అతనికి ఇరాన్తో సన్నిహితంగా ఉండే కతయిబు హెజ్బొల్లా మిలీషియా బృందాలతో సంబంధం ఉన్నట్లు తెలిపింది. మరొక వైపు ఈ కిడ్నాప్ను ధృవీకరిస్తూ ఖతర్ మీడియా సంస్థ అల్ జజీరా వీడియో విడుదల చేసింది. ఈ ఘటన అంతర్జాతీయ మహిళా మీడియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎలీసా లీస్ మనోజ్ తీవ్రంగా ఖండించారు. షెల్లీ కిటెల్సన్ అత్యంత ధైర్యవంతురాలైన జర్నలిస్టు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఘర్షణలు జరుగుతున్న ప్రాంతం నుంచి ఆమె న్యూస్ కవర్ చేస్తున్నారని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే ఆమెను బాగ్దాద్ వీధుల్లో దుండగలు బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లడం అత్యంత విచారకరం అని, ఆమె ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నామని కూడా ఆవిడ ప్రకటన తెలిపారు. దీనికి సంబంధించి వీడియో కూడా ఖతర్ అయితే విడుదల చేసింది. نتابع هذه المشاهد الخاصة بكاميرا للمراقبة رصدت لحظة اختطاف الصحفية الأمريكية في العاصمة العراقية بغداد. هذه المشاهد حصرية لقناة الحدث وفيها توثيق لحظة اختطاف الصحفية الأمريكية شيلي كليستون من وسط العاصمة بغداد.